ఇప్పుడు మన లోకేష్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు అసిస్టెంట్. ఇది బాగుంది, వాళ్ళది వాళ్ళు పొత్తులు మంచిగా కుదురుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానే పవన్ కళ్యాణ్కే చూపెట్టబడుతున్నాడు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు సోలోగా పోటీ చేస్తేనే గెలుస్తారు. పొత్తు బిత్తు అన్నారనుకో అస్సలు గెలవనీయం పవన్ కళ్యాణ్ గారు, మీకు చెప్తున్నా. ఒక జగన్ గారిని చూసుకొని నేర్చుకోండి. ఆయన 10 సీట్లు వచ్చినా 5 సీట్లు వచ్చినా సింగిల్ గానే వస్తున్నాడు. ప్రెస్టేజ్ గా ఫెయిల్ కాకండి. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్తున్నా, ప్రెస్టేజ్ గా అస్సలు ఫీల్ కాదు. అదే సోలోగా వచ్చి సీఎం అయ్యాడు అనుకో, ఎవడండి ఆపేది? ఎవడాపడు గెలవాడండి. ఎమ్మెల్యే కూడా గెలిపియాను మేము పొత్తు పెట్టుకుంటే. ఏదో ఒకటి గుర్తుంచుకో పవన్ కళ్యాణ్ గారు, పొత్తు పెట్టుకుంటే ఎమ్మెల్యే కూడా గెలవనీయం మేము చెప్తున్నాం. సింగిల్ గా వస్తేనే గెలుస్తారు, లేకపోతే అస్సలు మేము గెలవనీయం. పవన్ కళ్యాణ్ అభిమానిగానే చెప్తున్నాను నేను. ఎవట్రా జగన్మోహన్ రెడ్డి, ఎవట్రా వాడు, వాడిని తొక్కేస్తా అనుకునే డైలాగులు కొట్టినారు కదా. ఆయన 11 సీట్లు గెలిచాడు. ఇన్ని రోజులు మీడియా ముంగడ మాట్లాడితేమో ఎవడో వాడ కొట్టుడు పవన్ కళ్యాణ్ అంటే చిల్లర డ్రామాలు బంద్ చేయండి ఫస్ట్. నమస్తే బ్రో. నమస్తే అన్న. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా ఉంది బ్రో? పవన్ కళ్యాణ్ గారిది కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం కదన్న, మనము చూస్తున్నాం. అదే ఇన్ని రోజులు చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఇంకా ఎన్ని రోజులుగా జరుగుతుందో అది కూడా చూస్తాము. మేమేం చేయాలో కూడా అది చేస్తాము. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు మొన్న న్యూస్లో ఏమన్నారు? రాబోయే 10-15 ఏళ్ళు పొత్తు పెట్టుకొని ఉంటాం అంటే ప్రజలు పిచ్చి వాళ్ళ? అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? మీరు సినిమాలు చేసుకునే వాళ్ళు, మిమ్మల్ని మూవీస్లో పైకి తెచ్చింది ఎవరు? అభిమానులు, ఫ్యాన్స్. అర్థమైందా? ఫ్యాన్స్ అభిమానులు మీకు పైకి తెచ్చారు. ఓకే, పొలిటీషియన్లు వెళ్ళారు మా పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని. ఇప్పుడు ఏదో చేస్తారని మీరు పాలిటిక్స్లోకి పంపించారు. మీరు ఏదో చేయకుండా ఇంకా పొత్తులు మనకు అవసరం. పవన్ కళ్యాణ్ గారు మీరు సోలోగా వస్తే మీకు కంపల్సరీ సీఎం చేద్దాం అనుకున్నాము, కానీ ఇప్పటిదాకా పొత్తు పెట్టుకున్నారు. ఓకే, కొత్తలే పర్లేదు అనుకున్నాము. మళ్ళీ 10-15 ఏళ్ళు మళ్ళీ పొత్త. మళ్ళీ ఇప్పుడు మన బీహార్ సీఎం ఉన్నారు కదండి, బీహార్ సీఎంని ఇప్పుడు మన సీఎం రాజీనామా చేశారనుకుంటా. ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఒకవేళ అక్కడికి వెళ్ళారనుకో, ఇప్పుడు లోకేష్ గారే సీఎం. మరి ఇప్పుడు మన లోకేష్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు అసిస్టెంట్. ఇది బాగుంది, వాళ్ళది వాళ్ళు పొత్తులు మంచిగా కుదురుతున్నాయి. ప్రజలకు ఎవరు పట్టించుకుంటలేడు. అంటే ఇన్ని రోజులు తిరిగిన ప్రజలు పిచ్చి వాళ్ళు అయిపోయారు. అంటే ఈ ఫ్యాన్స్ అభిమానులే ఒక బిస్కెట్ ఇస్తే తింటారు, మా అంటే పవన్ కళ్యాణ్ అట్లా అంటారు అనుకున్నారు. ఇప్పటి నుంచి కొత్త రకం ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు మాకు చూపెట్టారు. రాబోయే ఎలక్షన్లో మాత్రం పొత్తు పెట్టుకుంటే మాత్రం మీరు ఇప్పటి నుంచి మేము చూపెడతాం. ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానంతో చూపెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానే పవన్ కళ్యాణ్కే చూపెట్టబడుతున్నాడు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు సోలోగా పోటీ చేస్తేనే గెలుస్తారు. పొత్తు బిత్తు అన్నారనుకో అస్సలు గెలవనీయం పవన్ కళ్యాణ్ గారు, మీకు చెప్తున్నా. ఎట్లా రాణిస్తారండి? ఇప్పుడు కూటమిలో ఎట్లా రాణిస్తారు? ఎవరు రానివ్వరండి. ఇప్పుడు వాళ్ళది ఉంది, వాళ్ళ సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఎట్లా రాణిస్తారు? ఎవరు రానివ్వరు. ఒక జగన్ గారిని చూసుకొని నేర్చుకోండి. ఆయన 10 సీట్లు వచ్చినా 5 సీట్లు వచ్చినా సింగిల్గానే వస్తున్నాడు. అదన్నా తెచ్చుకోండి. ఇప్పుడు మనకు ఎప్పుడైనా ప్రెస్టేజ్గా ఫెయిల్ కాకండి. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్తున్నా, ప్రెస్టేజ్గా అస్సలు ఫీల్ కాదు. నేర్చుకోవాలి, తెలుసుకుంటూ నేర్చుకోవాలి. అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. కూటమిలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు డల్ అయ్యారంటే నిజమేనా? డల్ అయ్యారా? అవునండి, డల్ అయ్యారంటే డల్ అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళ చెప్పడం మాటల వల్ల ఇతనికి ప్రెషర్ పడుతుంది. ఇతను ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏం చేయలేకపోతాడు. అధికారం ఇతని చేతిలో లేదు కదా, బాబు గారి చేతిలో ఉంది. అతను ఏం చెప్తే అతను వినాలి. అవును, అంతే కదా. ఇప్పుడు బాబు గారి అనుచరులు ఉంటారండి కొందరు, వాళ్ళ తరపున వాళ్ళు వీళ్ళకి నువ్వు ఏం చేయొద్దు పవన్ కళ్యాణ్, నువ్వు వీళ్ళ జోలికి రావద్దు, టాపిక్ తీయంటే తీయరు. అదే సోలోగా వచ్చి సీఎం అయ్యాడు అనుకో, ఎవడండి ఆపేది? ఎవడాపడు? సోలోగా సీఎం ఎంతన్నా దోచుకోవచ్చా? లేదండి, అతను దోచుకునే వ్యక్తి కాదు. ఫస్ట్ పెట్టాడు ప్రజలకు, కాకపోతే పొత్తు పెట్టుకోదని ఒక రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి. గెలవాడండి, ఎమ్మెల్యే కూడా గెలిపియాను మేము పొత్తు పెట్టుకుంటే. ఏదో ఒకటి గుర్తుంచుకో పవన్ కళ్యాణ్ గారు, పొత్తు పెట్టుకుంటే ఎమ్మెల్యే కూడా గెలవని మేము చెప్తున్నాం. రాబోయే ఎలక్షన్లో చెప్పండి. ఎవరన్నారండి? అది నిలబడితే తెలుస్తుంది కదా. అవునండి, ఇప్పుడు నిలబడితే తెలుస్తుంది. అవునండి, ఇప్పుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాకుండా మళ్ళీ వస్తాడు. ఏదో ఒకసారి అయితే సీఎం అవుతాడు కదా. పొత్తు ఎన్ని రోజులు అండి? పొత్తు మళ్ళీ 5 years పొత్తు, మళ్ళీ 5 years పొత్తు. అయ్యా పొత్తేనా? అలా అనుభవం ఆడితే ఇప్పుడు మనమే తక్కువ తీసుకున్నట్టు అవుతుంది. ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తేనే గెలుస్తారు, లేకపోతే అస్సలు మేము గెలవనియం. పవన్ కళ్యాణ్ అభిమానిగానే చెప్తున్నా నేను, సింగిల్గా వస్తేనే గెలవనిస్తాం. ఎవట్రా జగన్మోహన్ రెడ్డి, ఎవట్రా వాడిని తొక్కేస్తా అనుకునే డైలాగులు కొట్టినారు కదా. ఆయన 11 సీట్లు గెలిచిండు. లేదన్నా, ఇప్పుడు జగన్ గారి గురించి అంత తిట్టాడు. మా పవన్ కళ్యాణ్ గురించి మేము మాట్లాడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయండి అంటున్నా. బాబు గారితో పోటీ ఎందుకండి మీకు? ఇప్పుడు చేశారు, ఓకే, మేము అగ్రీ చేస్తాము. రాబోయే ఎలక్షన్లో పోటీ ఎందుకు అంటున్నా, పొత్తు ఎందుకు అంటున్నా నేను. లోపల చాలా గొడవలు జరుగుతున్నాయి అన్న.
ఇప్పుడు ఆ అధికారం కోసం వీళ్ళు, ఈ అధికారం కోసం వాళ్ళు చాలా గొడవ జరుగుతున్నాయి. కాకపోతే బయటకు రానివ్వట్లేదు అంతే. కాకపోతే రాబోయే రోజుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా, సోలోగా పోటీ చేయండి. మనకు ఒక్క సీట్ రాని పర్లేదు, 10 సీట్లు రాని పర్లేదు, పోటీ పెట్టుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానిగానే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారినే గెలవనీయం చెప్తున్నాను నేను. అంటే కూటమి మళ్ళీ పొత్తుతో వస్తే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు గెలవనివ్వమన్నా. నేను ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అభిమానిగానే చెప్తున్నా. పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నా, కేసెస్ అయ్యాయి, చాలా అయ్యాయి. అందుకే రాబోయే రోజుల్లో మాత్రం సోలోగా వేయకుండా మాత్రం అస్సలు రాని. అంటే మీ సొంత డిసిజన్లు తీసుకోండి. అభిమానులకు చెప్పే అవసరం లేదు, ఎవరికి చెప్పే అవసరం లేదు. ప్రశ్నించే వాడికి బెదిరిస్తారు. లోపల చాలా చూసామండి, మేము చూసాము. ఇన్ని రోజులు మీడియా ముంగడ మాట్లాడితేమో ఎవడో వాడ కొట్టుడు పవన్ కళ్యాణ్ అంటే చిల్లర డ్రామాలు బంద్ చేయండి. ఫస్ట్ ఉన్నట్టు మాట్లాడండి. ఉన్నట్టు మాట్లాడితేనే అభివృద్ధి చెందుతాం, మనలో మనమే. రేపు మీ పిల్లలైనా మన వాళ్ళైనా ఎవరైనా అభివృద్ధి చేసుకోండి. ఇక్కడ తెలంగాణలో చేయలేదండి కేసీఆర్, ఎట్లా అభివృద్ధి చేసిండండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు చూడండి, చూసి నేర్చుకోండి. అదే చెప్తున్నామండి, తెలియని తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. మీరే ఇట్లా ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం నిరాశగా ఉన్నారా? అందరూ అంతే ఉన్నారండి. చాలా మంది బయటకు రాడు, మీడియా ముంగడ మాట్లాడడానికి మొహమాట పడతారు. నేను చాలా సార్లు అనుకున్నా కానీ ఇప్పుడు డేరింగ్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు మా వారిని నేను తగ్గించుకోవాలనుకుంటలే, మా పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకోవాలనుకుంటే ఆయనలో ఉన్న లోపంని చూపెడితేనే కదా ఆయన మారేది. అది ఏంటండి, అపోజిషన్గా ఉండి కొట్లాడతాడండి. అపోజిషన్ కొట్లాడతాడు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వర్క్స్ మేము ఈ పని చేసామయ్యా, మీరేం పని చేశారు అని ప్రశ్నిస్తారు. అపోజిషన్ ఉన్నా ఓకే, మాకు రూలింగ్లో ఉన్నా ఓకే. రెడ్ బుక్లో, బ్లూ బుక్లో బంద్ చేసేయండి ఇటువంటి డ్రామాలు. ప్రజలు మీకు ఎందుకు గెలిపించారండి? మంచి పని చేయందుకు గెలిపించారు, అవి చేయండి. మీరు కొట్లాడుకొని ఇప్పుడు ప్రజలకు అభివృద్ధి లేదు, మన్ను లేదు. మంచిగా ఉన్న మీ డ్రామా రాజకీయాలు బంద్ చేసేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒక్కరికని ప్రతి రాజకీయ నాయకుడికి చెప్తున్నా, మీరు డ్రామాలు బంద్ చేసేయండి, అభివృద్ధి చేయండి.